say, word. దేవుని మహాకృపను బట్టి మరొక ఉదయకాలము దేవుడు తన సన్నిధిలో గడుపుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. చేరువచ్చిన మీ అందరిని బట్టి కూడా దేవుని ఘనమైన నామానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మరి ఈరోజు అంశము మనం మాట్లాడుకోబోయేటువంటి అంశం ఏమై ఉన్నదంటే నిరీక్షణ గురించినటువంటి అంశము ఈరోజు మనము చర్చించబోతున్నాము. నిరీక్షణ అనగా ఏమిటి? నిరీక్షణ వలన మానవాళి పొందుకునేటువంటి ప్రయోజనం ఏంటి? నిరీక్షణ లేని మనుషులు ఎటువంటి నష్టాన్ని చవిచూస్తారు అనేటువంటి విషయాలు ఈరోజు మనము ఈ పాఠము ద్వారా చర్చించుకోబోతున్నాం. కనుక మన ధన్యులము. మనం గమనించినట్లయితే నిరీక్షణ అనే దాన్ని మనము మన పరిభాషలో చెప్పాలంటే మనం ఒక రైల్వే స్టేషన్లో ఉన్నాం. రైల్వే స్టేషన్కి ఎందుకు వచ్చామంటే మనం ఒక ప్రయాణం ఉంది, ఆ ప్రయాణం కొరకు ఎదురు చూస్తున్నాం. ఆ ప్రయాణంలో మనలను తీసుకెళ్ళేటువంటి ఒక ట్రైన్ కానీ, రైల్వే స్టేషన్లో ఉంటే ట్రైన్, బస్ స్టేషన్లో ఉంటే బస్సు, ఆటో స్టాండ్లో ఉంటే ఆటో. అనగా మన నిరీక్షణ మనం వెళ్ళవలసినటువంటి ఊరు, మన గ్రామం, మన పట్టణం నిరీక్షిస్తుంది మనము. అది ఎక్కడైనా కానీ, రైల్వే స్టేషన్ కానీ, బస్ స్టాండ్ కానీ, బస్సు కానీ, బస్ స్టేషన్ కానీ, మనం ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం. మనం ఊరికి చేరేదానికి మన నిరీక్షణ కలిగి మనము ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ మనము వెళ్ళవలసిన గమ్యానికి మనల్ని తీసుకెళ్లేటువంటి ఒక సాధనం కొరకు, వాహనం కొరకు ఎదురు చూస్తున్నాం. ఆ వాహనం ఏంటని చూస్తే అది ఒక ట్రైన్. అది రావడం ఆలస్యమైంది. మనుషులు ఏం చేస్తున్నారంటే మన నిరీక్షణకు ఆధారమైనటువంటి మన ఆ యొక్క పట్టణానికి వెళ్ళేదానికి వాహనం ఆలస్యమైందని ప్రయాణాన్ని విరమించుకోకూడదు, అలాగని సిద్ధపాటుని నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి నిరీక్షణ ఆధారమైనటువంటి ఆ పట్టణానికి మనం చేరేదానికి ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలి. ట్రైన్ ఆలస్యమైనా సరే ట్రైన్ అనేది వస్తుంది, మనల్ని తీసుకెళ్ళి మనం వెళ్ళవలసినటువంటి పట్టణానికి మనల్ని చేరుస్తుంది అనేటువంటి నిరీక్షణ. ఆ నిరీక్షణ మనలో ఉన్నప్పుడు మాత్రమే మనం సిద్ధపడి ఉండేదానికి అవకాశం ఉంది. ప్రియులారా, గమనించండి. మరి ఈరోజు మనము మాట్లాడుకునేటువంటి అంశంలో నిరీక్షణ గురించి మరి ఎక్కువగా ఎంతో పాఠం ఉంది, కానీ మనం కొన్ని విషయాలను మాత్రమే ధ్యానించేదానికి ప్రయత్నిస్తాం. మన నిరీక్షణకు ఆధారం ఏమై ఉన్నది అని చూసినట్లయితే కీర్తనల గ్రంథము 71వ కీర్తనను మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 71వ కీర్తన 5వ వచనాన్ని చూసినట్లయితే ఇక్కడ మన నిరీక్షణకు ఆధారం ఏంటో ఇక్కడ రాయబడి ఉంది. 71వ కీర్తన 71వ కీర్తన 5వ వచనాన్ని మనం చూసినట్లయితే మన నిరీక్షణకు ఆధారం ఏంటో ఇక్కడ రాయబడింది. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. కాబట్టి ఇక్కడ నిరీక్షణకు ఆస్పదము మరి నా ప్రభువా యెహోవా నీవే అని చెప్పడం జరుగుతుంది. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనకు నిరీక్షణ ఆధారము దేవుడై ఉన్నాడు. నిరీక్షణ ఆధారము దేవుడు నివసించు పరిశుద్ధ పట్టణమైనటువంటి పరలోకమై ఉన్నది.
అని మనము అర్థం చేసుకోవాలి. అదే 62వ కీర్తనలో కూడా 5వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, నా ప్రాణమా యెహోవాని నమ్ముకుని మౌనముగా ఉండము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. కాబట్టి మన నిరీక్షణకు ఆస్పదము దేవుడే. మనలో కలుగుతున్నటువంటి నిరీక్షణకు ఆధారము ఆయనే అయి ఉన్నాడు. కాబట్టి ఆయనను నమ్ముకొని మనము మౌనముగా ఉండము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. అంటే సోర్స్ అక్కడి నుంచే వస్తుంది. నేను నిరీక్షణ సోర్స్ దేవుడే ఉన్నాడని అర్థమవుతుంది. అంటే దావీదు గారి కీర్తనలో తన నిరీక్షణ ఆధారమును ఆయన కనిపెట్టి మరి మాట్లాడుతున్నటువంటి విషయాలను చూస్తే, బాల్య దినముల నుండి కూడా నాకు నిరీక్షణ ఆస్పదము నీవే అని చెప్పుచున్నాడు. ఆయన వల్లనే మనకు నిరీక్షణ కలుగుతున్నదని చెప్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మరొక కీర్తనలో దావీదు గారు మాట్లాడుతూ 42వ కీర్తనలో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఈ 42వ కీర్తనలోను మరి ఆయన 43వ కీర్తనలోను సేమ్ వర్డ్స్, సేమ్ ఒకే మాటలను పలికినట్లుగా దేవుని యందు అతిశయిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. అదేంటని చూసినట్లయితే 42వ కీర్తన 5వ వచనంలో చూడండి, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. ఇది 5వ వచనం, 42వ అధ్యాయం 5వ వచనంలో, 42వ కీర్తన 5వ వచనంలో మరలా దావీదు గారు సేమ్ అదే మాటలను 11వ వచనంలో కూడా 42వ కీర్తనలో, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. సేమ్ అదే మాటలను 42వ కీర్తనలో 5వ వచనంలో మాట్లాడాడు, మరి 11వ వచనంలో కూడా మాట్లాడాడు. మరి 43వ కీర్తనలోకి వెళ్ళినట్లయితే మరలా మనం ఇక్కడ 5వ వచనంలో గమనించినట్లయితే, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నీ వేళ నాలో తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. చూడండి, దేవుడు మనకు నిరీక్షణ ఆధారమని తెలుసుకున్నటువంటి దావీదు గారు అంటున్నాడు, తన ప్రాణంతో చెప్పుకుంటూ, నా ప్రాణమా నీ వేళ నాలో కృంగి ఉన్నావు, నీ వేళ నాలో తొందరపడుచున్నావు, ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు, ఎందుకు తొందరపడుచున్నావు, ఇవన్నీ పక్కన పెట్టి దేవుని యందు నిరీక్షించుము అంటున్నాడు అనమాట. ఈ 3 వచనాల్లో చూసినట్లయితే మరి కృంగిపోతున్న తన ప్రాణమును, మరి తనలో తాను తొందరపడుతున్న తన ప్రాణమునకు ఆయన ఊరటనిచ్చే విధమైనటువంటి మాటలను ఈ విధంగా చెప్పుచు దేవుని యందు నిరీక్షణ ఉంచుము అని చెప్తున్నాడు. ఎందుకనగా నా నిరీక్షణ ఆధారం ఆయనే కాబట్టి ఆయన యందు నిరీక్షణ ఉంచుము. ఆయన యందు నిరీక్షణ ఉంటే దేనిని బట్టి మరి నిరీక్షణ కలుగుతుందని చూసినట్లయితే, ఆయన నా రక్షణకర్త, ఆయన నా దేవుడు. ఏమంట, ఎందుకు నీకు ఈ నిరీక్షణ కలిగిందంటే ఆయన నీ దేవుడు అవుతున్నాడు, మన దేవుడు అయి ఉన్నాడు. ఎలా దేవుడు అయ్యాడు అంటే రక్షణకర్త అయి ఉన్నాడు. ఎందుకంటే నశించిపోచున్న మనలను, మరి మన అపరాధముల చేతను మన పాపముల చేతను చనిపోయినటువంటి మనలను ఆయన క్రీస్తు యేసులో బ్రతికించి ఉన్నాడు. కాబట్టి మనం నూతన సృష్టిగా చేయబడ్డాం. కాబట్టి ఈరోజు మనము ఆయనను దేవుడుగా కలిగి ఉన్నాము. ఆయనను దేవుడుగా కలిగి ఉన్నాము. ఆయన మనలను తన ప్రజలుగా గుర్తించున్నాడు. ఆయనను దేవుడుగా కలిగి ఉండటం ఒక ధన్యత. ఇదే విషయాన్ని కీర్తనల గ్రంథం 33వ కీర్తనలో 12వ వచనంలో చూస్తే, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని చెప్పబడింది. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన నిరీక్షణలో ఉన్నటువంటి ఆ దేవుని యందు మనము నిరీక్షణ ఉంచుకోవడం వల్ల మన ప్రాణము కృంగిపోదు, మన ప్రాణం మనలో తొందరపడదు.
కాబట్టి ఆయన మనకి ఏమై ఉన్నాడంటే దేవుడై ఉన్నాడు. ఆయనను దేవుడిగా కలిగి ఉన్నటువంటి మనము ధనులము. కాబట్టి ఆయన దేవుడై ఉన్నాడంటే అర్థం ఏంటంటే ఆయన నీకు రక్షణకర్త అయి ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని బట్టి నువ్వేం చేయాలంట? ఆయనను నేను స్తుతించెదను అనే మాట. నీ రక్షణకు కారకుడు. మరి నీవు దేవుని ప్రజలుగా ఉండుటకు, దేవుని స్వాస్థ్యముగా ఉండుటకు కారకుడు అయినటువంటి దేవుని యందు నువ్వు నిరీక్షణ ఉంచుచున్నావు. కాబట్టి ఆ నిరీక్షణ ఆస్పదమును, ఆ నిరీక్షణ ఆధారం చేసుకొని నీవు దేవునికి స్తుతించుట నేర్చుకోవాలి. కనుక ఇటువంటి అనేక విషయాలను బైబిల్ గ్రంథము ఈరోజు మానవుని యొక్క నిరీక్షణకు కారణభూతుడైనటువంటి, నిరీక్షణ ఆధారమైనటువంటి దేవుని గురించి, నిరీక్షణ ఆధారమైనటువంటి ఆ పరిశుద్ధ పట్టణము గురించి అనేక విషయాలను మరి పరిశుద్ధ గ్రంథము వెల్లడిపరుస్తూ ఉంది. మరి చూసినట్లయితే ఈ నిరీక్షణను, మరి ఇంత గొప్ప నిరీక్షణను మనము నిర్లక్ష్యం చేసినా ఏం జరుగుతుందంటే మనకి నష్టం వాటిల్లుతుంది. ఇంత గొప్ప నిరీక్షణను మనం నిర్లక్ష్యం చేయవచ్చునా? చేయకూడదు. మరి ఇంత గొప్ప నిరీక్షణను వీరు ఇజ్రాయెల్ జనాంగం నిర్లక్ష్యం చేసి ఏం నష్టాన్ని కొని తెచ్చుకున్నారు అని చూసినట్లయితే, అనగా మనం లాభాన్ని ఎంచే ముందు నష్టాన్ని ఎంచడం చాలా ఉత్తమం. నష్టం ఏంటో తెలుసుకోవాలి, తర్వాత లాభం గురించి ఆటోమేటిక్గా నష్టాన్ని తెలుసుకున్నప్పుడు మిగిలిందంతా లాభమే. కనుక మరి కాబట్టి నష్టాన్ని మనము గమనిస్తాం. ఏమి నష్టము? నిరీక్షణ లేకపోవడం వలన, నిరీక్షణ ఆధారమైనటువంటి దేవుని నిర్లక్ష్యం చేస్తే మన జీవితంలో ఏం నష్టపోతాం అనే విషయాన్ని మనము కొన్ని మాటలను ధ్యానించి చూద్దాం. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ తన నిరీక్షణ ఆధారమైనటువంటి దేవుని నిర్లక్ష్యం చేసిన ఒక జనాంగం మనకు కనిపిస్తుంది. అదే ఇజ్రాయెల్ జనాంగం. ఈ ఇజ్రాయెల్ జనాంగము దేవుని దేవుడిగా అంగీకరించి ఆయన ఆగుపరిచినటువంటి అనేక అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు వారిని ఐగుప్తు దేశ బానిసత్వం నుంచి, మరి ఫరో యొక్క కఠిన బానిసత్వం నుంచి విడిపించేదానికి అనేకమైనటువంటి సూచక్రియలు చేసి దేవుడు వారిని విడిపించుకొని మరి అరణ్యంలో నడిపించుకొని మరి ఆ పరమ కానాను, ఆ యొక్క కానాను దేశమునకు నడిపిస్తున్న తరుణంలో అటువంటి నిరీక్షణ ఆధారమైనటువంటి దేవుని వారు మరిచిపోయారు. మరిచిపోయిన వారు ఏమి నష్టాన్ని చవి చూశారని చూస్తే ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా రాయబడింది. చూడండి, 4వ వచనంలో చూద్దాం. ఆ కాలమున ఆనాటి ఇజ్రాయేలు వారును యోధా వారును కూడి వచ్చెదరు, ఏడ్చుచు సాగుచు తమ దేవుడైన యెహోవా యొద్ద విచారించుటకై వచ్చెదరు. జరిగిపోయిన నష్టం జరిగిన తర్వాత ఆ కాలంలో వారంట ఏడ్చుచు యోధా వారును కూడి వచ్చెదరు, ఏడ్చుచు సాగుచు తమ దేవుడైన యెహోవా యొద్దకు విచారించుటకై వచ్చెదరు. ఎన్నటికి మరువబడని నిత్య నిబంధన చేసుకుని యెహోవాను కలుసుకుందము రండి అని చెప్పుకొనుచు సియోను తట్టు అభిముఖులై అతడికి వెళ్ళు మార్గము ఏదని అడుగుచూ వచ్చేదారు. నిరీక్షణ చెడిపోయింది జీవితంలో. మరి ఏడ్చుచూ మరి దేవుడైనటువంటి ఆ దేవుని వెతుకుచూ వచ్చేదారంట. ఎన్నటికీ మరువబడినటువంటి నిబంధన చేసుకోవాలని డిసైడ్ చేసుకుంటారు. అంటే వారు చేసుకున్న నిబంధన మరువబడిందని అర్థం. ఎన్నటికీ చూడండి, ఎన్నటికీ మరువబడని నిత్య నిబంధన చేసుకుని యెహోవాను కలుసుకుందాము రండి అని చెప్పుకొనొచ్చు. ఎన్నటికీ మరువబడినటువంటి నిబంధన ఎలా ఉంటుందని చూస్తే అది రాతి పలకల మీద రాయబడదు. ఆ నిబంధన హృదయము, మనస్సు అనేటువంటి ఆ యొక్క పలకల మీద, హృదయపు గోడల మీద రాయబడుతుంది అనే విషయాన్ని చూడండి. ఈ యొక్క హెబ్రీ గ్రంథకర్త ఆ విషయాన్ని గుర్తు చేస్తూ హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే వారు ఎతికేటువంటి ఆ దినములు ఏ దినములు అంటే చూసినట్లయితే వారు ఇక్కడ చెప్పబడి ఉంది ఏమని, ఎన్నటికీ మరువబడని నిత్య నిబంధన చేసుకుని
యెహోవాను కలుసుకుందుము రండి అని చెప్పుకొనుచు సియోను తట్టు అభిముఖులై అతడికి వెళ్ళు మార్గము ఏదని అడుగుతూ వచ్చెదరు. ఇదే యెహోవాకు, నా ప్రజలు త్రోవ తప్పి గొర్రెలుగా ఉన్నారు. వారి కాపరులు కొండల మీదకి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. జనులు కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మరిచిపోయిరి. కనుగొనిన వారందరూ వారిని భక్షించుచూ వచ్చిరి. వారి శత్రువులు మేము అపరాధులము కాము. వీరు న్యాయమునకు నివాసమును తమ పితరులకు నిరీక్షణ ఆధారమునకు యెహోవా మీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించినని చెప్పుదురు. చూడండి, నిరీక్షణ, మానవ నిరీక్షణకు ఆధారమైనటువంటి, సర్వమానవాళికి నిరీక్షణ ఆధారమైనటువంటి దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి ఆ ఇజ్రాయేల్ జనాంగము, ఆ జనాంగానికి జరిగినటువంటి ఆ యొక్క సంభవించిన దాన్ని మనం గమనించినట్లయితే వారు చెప్తున్నారు, వారి శత్రువులు వాళ్ళని భక్షిస్తూ వారు కొండలు ఎక్కారంటే కానీ దిగేదానికి దారి తెలియలేదంట. దేవుని వెతుకుతూ ఎక్కడెక్కడో వెతుకుతున్నారు. మరి నిత్య నిబంధన, దేవునితో నిత్యమైనటువంటి నిబంధన చేసుకునేదానికి ప్రయత్నిస్తున్నారు. అంటే వారు ఉంటున్నటువంటి నిబంధన వారి నిరీక్షణను చెరిపివేసిందా అని చూసినట్లయితే కేవలం వారు శరీర సంబంధమైన కార్యాల ద్వారా ఆ నిరీక్షణను కలిగి ఉన్నారు. కానీ నిజమైనటువంటి నిరీక్షణను, పరలోకాన్ని చేరుకోవటానికి అది సహకరించలేకపోయింది అని వారు కానానుకు చేరుకునేదానికి ఆ యొక్క నిరీక్షణ ఉపయోగపడింది. కానీ పరమకానా అనేటువంటి పరలోకానికి చేరేదానికి ఆ నిరీక్షణ ఆధారము కాలేకపోయింది. కాబట్టి ఆ మాటలను చెప్తూ వారు అంటున్నటువంటి మాట 5వ వచనంలో చూస్తే, అన్నిటికీ మరువబడిన నిత్య నిబంధన చేసుకుని యెహోవాను కలుసుకుందాం రండి అని చెప్పుకొని సియోను తట్టు అభిముఖులై అతడికి వెలుదురు. చూడండి, ఎన్నటికీ మరువబడినటువంటి నిబంధన చేసుకోవాలనుకుంటున్నారు. ఆ నిబంధన ఏమని చూసినట్లయితే 10వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనంలో, ఆ దినములైన తర్వాత ఇజ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులలో నా నిబంధన విధులను, నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును, నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు అని చెప్పడం జరిగింది. మరి అదే విషయాన్ని మరలా హెబ్రీ గ్రంథకర్త 10వ అధ్యాయము మరి చూసినట్లయితే 10వ అధ్యాయము 16వ వచనంలో, ఏలయనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమును నుంచి వారి మనస్సు మీద వాటిని రాయుదును అని చెప్పిన తర్వాత వారి పాపములను, వారి అక్రమములను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకుని ప్రభు చెప్పుచున్నాడు. కనుక ఇటువంటి విషయాలను దేవుడు బయలుపరుస్తున్నాడు. ఎప్పుడు ఇది జరిగిందని చూసినట్లయితే వారి నిరీక్షణ ఆధారమైనటువంటి దేవుని మీద తిరుగుబాటు చేసి ఆయనను వ్యతిరేకించి తన నిరీక్షణ ఆధారమును చెరుపుకున్నారు. తాము ప్రయాణించేటువంటి మార్గమును వారే మరి చెరుపుకున్నారు. చేర్చేటువంటి దేవుని ఆశ్రయ పట్టణానికి వెళ్ళవలసినటువంటి మార్గాన్ని వారి చేతిలో చెరుపుకొని ఈరోజు ఏడుస్తున్నప్పుడు దేవుడు వారికి ఈ మాటలను జ్ఞాపకం చేశాడు. ఈరోజు మనము కూడా ఈ నిరీక్షణ ఆధారమైనటువంటి దేవుని మరిచినట్లయితే ఆనాటి ఇజ్రాయేల్ జనాంగానికి ఏమి జరిగిందో మరి ఆ యొక్క దృష్టాంతాలను గ్రంథంలో నిగూఢంగా కాదు కానీ బహిర్గతంగా దేవుడు రాసి ఉన్నాడు. అందుకే మనకి ఎందుకు రాశాడు ఈ విషయాలని అని చూస్తే ఆ యొక్క కొరింథీయులకు రాసిన పత్రికలో మరి 10వ అధ్యాయంలో ఈ మాట చెప్పడం జరిగింది. మరి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము చూడండి 6వ వచనం చూస్తే, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు. ఇవన్నీ చదువుతున్నప్పుడు ఇజ్రాయేలులు ఏదైతే ఆశించారో అటువంటి వాటిని మనం ఆశించకూడదు. ఈ ప్రయాణంలో, ఈ క్రైస్తవ జీవిత ప్రయాణంలో మన నిరీక్షణకు ఆధారం ఏమై ఉన్నదంటే, క్రైస్తవ జీవితానికి ఆధారం ఏమై ఉన్నదంటే, ఆధారము ఒక పీట లాంటిది. ఏంటంటే మన క్రైస్తవ జీవితం ప్రేమ యొక్క విశ్వాసంతో మొదలైంది, ప్రేమతో కొనసాగించబడుతుంది, నిరీక్షణతో ముగించబడాలి. అంటే మనము ఏం నేర్చుకోవాలంటే, ఆనాటి శరీర సంబంధమైనటువంటి నిబంధన కలిగినటువంటి ఇజ్రాయేలీలు ఏదైతే తప్పిదము చేశారో ఆ తప్పిదము మనము చేయకూడదు.
వారు ఆశించిన ప్రకారం మనము ఆశించకూడదు చెడ్డ వాటిని. మరి ఆశింపకుండానట్టు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. 11వ వచనంలో చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయము 6వ వచనంలో ఆ విధంగా రాయబడింది. 11వ వచనంలో చూస్తే ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. కాబట్టి ఆ యొక్క పాత నిబంధన కాలంలో ఇజ్రాయేలీలకు జరిగినటువంటి దృష్టాంతాలు ఎందుకు ఆయన రాసి ఉన్నాడు, ఎందుకు అవి అలాగే ఉంచి ఉన్నాడు, క్రొత్త నిబంధనలో కూడా మనం ఎందుకు వాటిని చదవాలంటే చూడండి, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందు దృష్టాంతములుగా సంభవించాయి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఇదే విషయాన్ని ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో చెప్తూ ఇవి ఎందుకు ఇంకా ఉంచబడ్డాయంటే 15వ అధ్యాయం 4వ వచనం చూస్తే ఏలైనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై ఏమి కలగాలి? మనకి ఓర్పు, ఏలైనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బుద్ధి, మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నాయి. ఈ బోధ కలగాలి, ఈ బోధలో నుండి మనకి నిరీక్షణ మరి కలగాలి. అందుకని ఇవన్నీ రాయబడి ఉన్నవి. కనుక ప్రియులారా, చెప్పబడుతున్నటువంటి అంశాలని మీరు గమనించినట్లయితే నష్టం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఒక జీవితంలో, మరి మనము దేవుని మీద ఈ క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి మనము, వారైతే నిత్య నిబంధన కాని నిబంధనలో ఉండి తమ నిబంధనలు చెరుపుకొని మరి నిత్య నిబంధన కొరకు ఎతికారు. మరి నిత్య నివాసం కానటువంటి కానాను కోసం ఎతికి తమ నిరీక్షణను చెరుపుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అన్ని దేవతలను పూజించి నిరీక్షణ ఆధారమైనటువంటి దేవుని మీద తిరుగుబాటు చేసి చెడ్డవాటిని ఆశించి వ్యభిచారులు గాను చెడ్డతరము వారు కానీ ఏ విధంగా అయితే ఉంచబడ్డారో ఆ విధంగా మనం ఉంచబడకూడదంటే మనకు వారి గురించి గ్రంథంలో రాయబడినటువంటి దృష్టాంతాలన్నీ చూసి చదివినప్పుడు, ఆ యొక్క విషయాలను చదివినప్పుడు మనకు బుద్ధి కలగాలి. ఆ దృష్టాంతాలను మనం చదివినప్పుడు మనకు బుద్ధి కలిగి మన నిరీక్షణకు అదే ఇక్కడ చెప్తుంది. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ కూడా మనకు నిరీక్షణ కలగాలి. ఆ నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం రాయబడి ఉన్నాయి. బోధించేటువంటి ప్రతి బోధ కూడా నీ నిరీక్షణను అధికం చేయాలి. నేను పరలోకం వెళ్తానా అనేటువంటి ఆలోచన నిన్ను ఇంకా ఇంకా భక్తిలోకి తీసుకెళ్లే విధంగా చేయాలి, కానీ నిరీక్షణను చెరుపుకునే విధంగా ఉంచకూడదు. కనుక నిరీక్షణను చెరుపుకోవడం వల్ల, నిరీక్షణ ఆధారమైనటువంటి దేవుని మీద తిరుగుబడటం వల్ల మరి ఎటువంటి నష్టాన్ని చవిచూశారో ఇజ్రాయెల్ జనాంగాన్ని గురించినటువంటి ఈ యొక్క వృత్తాంతము, ఈ దృష్టాంతమును పరిశీలించినప్పుడు మనకు అర్థమైంది. మరి నిరీక్షణ వలన పొందేటువంటి లాభాలను మనం గమనిస్తాం. మరి నిరీక్షణ ఆధారమైనటువంటి దేవుని మీద ఆనుకున్నప్పుడు మనకు కలిగేటువంటి లాభాలు ఏంటో గమనించినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం గమనించినట్లయితే 2వ వచనం నుండి చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూస్తే చూడండి, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాం. దేనిని బట్టి అతిశయపడుతున్నాం? దేవుని మహిమను గూర్చినటువంటి నిరీక్షణ వలన మనము అతిశయపడుతున్నాం. ఈ దేవుని మహిమ ఎలాగా మనకు నిరీక్షణ కలిగిస్తుందంటే నిలిచి ఉండుట. ఎక్కడ? కృపయందు. ఎక్కడ కృప అంటే సంఘమునందు. సంఘంలో ఎప్పుడు నువ్వు ప్రవేశించావు, ఎప్పుడు నిలిచి ఉన్నావంటే రక్షణ పొందుడు ద్వారా. కనుక ఒక వ్యక్తి మారు మనసు పొంది దేవుని మాటలు ఎందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణలో ఎప్పుడైతే బాప్తిసం పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది రక్షణ పొందుతాడో ఆ రక్షించబడ్డ వ్యక్తి కృపయందు ప్రవేశిస్తున్నాడు. ఆ కృప ఏంటో కాదు, క్రీస్తు సంఘము. ఆ కృపయందు ప్రవేశించినటువంటి మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశించిన వారమై ఉన్నాం.
అందులో నిలిచి ఉండాలి. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ కలిగి ఉండాలి. అయితే అంతేకాదు, ఈ నిరీక్షణ మనకు ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో చూద్దాం. ఈ నిరీక్షణకు ఎటువంటి పరీక్షలు ఉన్నాయో చూద్దాం. చూసినట్లయితే అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడదు. దేని యందు? ఇందాకేమో దేవుని మహిమ యందు నిరీక్షించి దాని యందు అతిశయపడాలంటున్నాడు. ఇక్కడ శ్రమల యందు కూడా మనం అతిశయపడాలి. ఎందుకంటే శ్రమల యందు మనం ఎందుకు అతిశయపడాలంటే, నీకు వచ్చేటువంటి శ్రమలు నీకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాయి. ఏమంటే అది ఓర్పును నేర్పిస్తాయి. ఆ ఓర్పు నీకు ఏం నేర్పిస్తుందంటే, ఆ ఓర్పు నీకు చూడండి, శ్రమ ఓర్పును నేర్పిస్తుందంట. ఓర్పు మరి పరీక్షను నేను పరీక్షలో ప్రవేశపెడుతుంది. నువ్వు ఎంత ఓర్చుకుంటున్నావో నువ్వు అంత పరీక్షలోకి వెళ్ళిపోయావు. మరి ఆ పరీక్ష నీకేం కలిగిస్తుంది? నిరీక్షణ కలిగిస్తుంది. చూడండి, ఒక 10th క్లాస్ స్టూడెంట్ మరి సంవత్సరం అంతా చదవాలంటే ఆయనకు శ్రమల కాలం. సంవత్సరం అంతా ఆయన శ్రమ పడవలసిందే. ఈ సంవత్సరం అంతా శ్రమ పడేటువంటి విషయంలో అతను ఏం చేయాలంటే ఓర్చుకోవాలి. ఈ శ్రమను సంవత్సరం అంతా కూడా ఓర్చుకోవాలి. ఓర్చుకునేది ఎందుకు? పరీక్షలు రాసేదానికి. మరి పరీక్షలు రాసేది ఎందుకు? పాస్ అయ్యేదానికి, మంచి మార్కులతో. అంటే ఈ పాస్ అవ్వడం, ఫెయిల్ కావడం అనేది మన నిరీక్షణలో భాగమై ఉంది. చూడండి, 10th క్లాస్ స్టూడెంట్ సంవత్సరం అంతా చదువుతున్నాడంటే అతని యొక్క శ్రమ అది. ఆ శ్రమలో అతను ఓర్చుకుంటేనే మరి పరీక్షలో ప్రవేశించగలడు. ఆ పరీక్షలో ప్రవేశించినటువంటి విద్యార్థి చక్కగా పరీక్షను రాయగలిగితే మరి అతనికి ఆ పరీక్షలో రిజల్ట్ ఎలా ఉంటుంది అనేటువంటి నిరీక్షణ, మరి చక్కనే రిజల్ట్ వస్తుంది అనేటువంటి నిరీక్షణ కలిగి ఉంటాడు. కనుక ఈ యొక్క అంశాన్ని గమనించినట్లయితే ఇటువంటి నిరీక్షణ కలిగినటువంటి మనము యొక్క 5వ వచనంలో చూస్తే, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడుతుంది. ఈ నిరీక్షణ వలన ఏమవుతుందంటే, దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ అంటే మనకు అనుగ్రహించబడింది. బాప్తిస్మలో పరిశుద్ధాత్మ వరముగా పొందాము కనుక ఆ పరిశుద్ధాత్మ వరమును మన హృదయంలో ఉండటం ద్వారా, పరిశుద్ధాత్ముడు వరముగా మన హృదయంలో నివసించడం ద్వారా అది బేస్ చేసుకుని దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుని అగాపే ప్రేమను మన హృదయంలో కుమ్మరిస్తున్నాడు. చూడండి, ఇటువంటి నిరీక్షణ ఆధారమైనటువంటి దేవుడు మనకు రక్షణనిచ్చాడు. రక్షణనిచ్చి కృపయందు ప్రవేశపెట్టాడు. కృపయందు నిలిచి ఉన్నటువంటి మనము కొనసాగేటువంటి ఆ సమయంలోనే ఆ కృపలో నిలుచుటే ఎంత ముఖ్యమో కొనసాగుట కూడా అంతే ముఖ్యం. కొనసాగేటువంటి నీవు ఎదగాలి. ఎదిగేటువంటి ఆ సమయంలోనే పని చేయాలి. పనిచేసిన ఆ సమయంలోనే ఫలించాలి ఆత్మఫలాలను. ఫలించిన వాడు మాత్రమే మరి ఏం చేయగలడంటే మేలు చేయగలడు. మేలు చేసిన వాడు మాత్రమే దేవుని సంబంధిగా మరి నిరూపించగలడు. ఇది నిరీక్షణ ఆధారం. మేలు చేసిన వాడు కంపల్సరిగా నేను కూడా మేలు పొందుకుంటాను అనేటువంటి నిరీక్షణ కలిగి ఉంటాడు. కనుక ఇటువంటి నిరీక్షణ కలిగినటువంటి మనము ఈరోజు క్రైస్తవ బిడ్డలుగా జీవిస్తున్నాం. క్రైస్తవ బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మనకు నిరీక్షణను ఆధారముగా చేసినటువంటి దేవుని మనం ఎంతగా ప్రేమిస్తున్నామో నీ ఇరుగు పొరుగు వారు కానీ, నీ పక్క స్నేహితులు కానీ, నీ సహ ఉద్యోగులు కానీ నిన్ను పిలిచి అడుగుతారు, ఏంటయ్యా నువ్వు క్రైస్తవుడిగా ఎందుకు మారావు? నీ క్రైస్తవ జీవితానికి ఆధారం ఏంటి? నిరీక్షణ ఏంటి? ఇంతగా నమ్ముటకు, ఇంతగా ఒకప్పుడు ఇలాగ మాతో అందరితో కలిసి మా యొక్క దుష్ట సాంగత్యాల్లో సంచరించిన నీవు ఈరోజు సపరేట్ అయిపోయావు ఎందుకయా అని అడిగినప్పుడు నీవు ఆ నిరీక్షణను చెప్పగలవా? ఆ నిరీక్షణ ఆధారం ఏంటో చెప్పగలవా అనేటువంటిది ప్రశ్న. కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే ఈ మాటను ఇక్కడ స్పష్టంగా రాచున్నాడు. చూడండి, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతువడుగు ప్రతివానికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండి. అంటే ఇక్కడ మనలను హేతు అడుగుతారంట కొంతమంది. మీలోన నిరీక్షణకు కారణం ఏంటి? అసలు మీరు ఎందుకు క్రైస్తవులుగా మారారు? అసలు మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? ఏంటి మీ యొక్క మోటో ఏంటి అని అడిగినప్పుడు దీనికి మనము ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలంటే ఎలాగ సిద్ధపడి ఉండాలా? సమాధానం చెప్పుటకు,
భయముతోనూ సాత్వికంతోనూ ప్రతివానికి మీ నిరీక్షణ ఆధారం అడిగే ప్రతివానికి ఆన్సర్ చెప్పేదానికి ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలంట. ఎలాగ సిద్ధపడి ఉండాలంటే సాత్వికంతోనూ భయంతోనూ వాళ్ళకి ఆన్సర్ చెప్పాలా. ఎలాగ ఇంకా అంటే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువడిగి వారికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి, మరి ఆ విధమైనటువంటి నిర్మలమైన మనస్సాక్షి మరి మిమ్మల్ని హేతువడిగే వారికి చెప్పేదానికి సాత్వికము భయముతో కూడినటువంటి సమాధానం చెప్పేటువంటి సిద్ధ మనసు మీకు రావాలంటే మీ హృదయంలో ఎవరు ఉండాలి? అందుకే అంటున్నాడు, మీ హృదయంలో ఎందుకు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఆయన ప్రతిష్ఠించబడాలి మీ హృదయంలో. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడతారో దాని విషయమై క్రీస్తు యందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింది వేయవారు సిగ్గుపడతారు. కాబట్టి ఒకప్పుడు నేను సమాధానం అడగాలంటే భయపడేటువంటి వారు, వీడు దుష్టుడు, వీడిని సమాధానం అడిగినా చెప్పడు అనేటువంటి మొండివాడుగా, చెడ్డవాడుగా, మరి దుర్మార్గుడుగా నేను దూషించిన వారు ఈరోజు క్రీస్తు యేసునందు ఉండటం వలన, క్రీస్తు యేసు నీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవడం వలన, నీవు క్రీస్తునందు ఉండడం వలన క్రీస్తు యేసును కలిగినటువంటి మనస్సు నీకు కలిగింది. నిర్మలమైన మనస్సాక్షి నీకు వచ్చింది. నిర్మలమైన మనస్సాక్షే కాదు, సాత్వికుడు అయ్యావు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును. ఈ దీనత్వము, ఈ సాత్వికత నీలో ప్రవేశించినప్పుడు నేను క్రైస్తవుడుగా మారుటకు మార్చిన వారు ఎవరు, నీకు ఎందుకు ఈ విధంగా మారావని అడిగినప్పుడు వారిని వెంటనే కోపించుకొని చిరాకు పడి క్రైస్తవంలోకి వచ్చినందుకు నన్ను నిందిస్తావా అన్నట్లుగా మాట్లాడకుండా నిర్మలమైన మనస్సాక్షి కలిగి నీలో నిరీక్షణ కారణం ఏంటి నువ్వు చెప్పాలి. నీలో నిరీక్షణ కారణం ఏంటయ్యా అని అడిగినప్పుడు మొట్టమొదటి మాటగా ఏం చెప్పాలో తెలుసా? నా యొక్క మరణము ప్రభువునందు ఉండాలి. ఇది నా నిరీక్షణ. ఎక్కడుండాలి నీ మరణము? ప్రభువునందు ఉండాలి. లేకపోతే లోకంలో ఉండాలా? లోకంలో మరణిస్తే నరకానికి వెళ్తావు. కాబట్టి మన మరణము మరి ప్రభువునందు ఉండాలి. అనగా ఇక నుంచి ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులు అనేటువంటి మాట కోసం మన నిరీక్షణ కొనసాగాలి. అనగా మరణమునకు మంచి పునాది వేసుకుంటున్నాను అనేటువంటి నిరీక్షణ నీలో ఉండాలి. రెండవది, పరదేశులో మనము అనగా క్రీస్తు సంఘంలో నివసించగలగాలి. క్రీస్తు సంఘంలో నివసించి మనం పరదేశకు చేరుకోవాలి మరణించిన తర్వాత. రెండవది, నా నిరీక్షణ పరదేశం, యాతన స్థలం కాదు. నా నిరీక్షణ నెమ్మది స్థలం. అక్కడికి వెళ్ళి నేను విశ్రమించాలి. నేను ఈ భూమి మీద పడిన ప్రయాసలకు అన్నిటికీ అక్కడికి నేను వెళ్ళి చేద తీరాలి. కాబట్టి పరదేశం వెళ్ళాలి. ఇది నా నిరీక్షణ. నేను హేతువడిగే వారికి చెప్పవలసిన ఆన్సర్లు ఇవి. మూడవది, క్రీస్తు రెండవ రాకడ కొరకు నేను సిద్ధపడుతున్నాను. ఇదే నా నిరీక్షణ. ఎందుకు? క్రీస్తు రెండవ రాకడలో మరి తీర్పు ఉంటుంది సర్వమానవాళికి. సిద్ధపడిన వారిని ఆయన తీసుకెళ్తాడు. బుద్ధిగల కన్నికలు మత్తయి సువార్త 20:1-13 చూసినట్లయితే సిద్ధపడిన వారి పరిస్థితి ఏంటి, సిద్ధపడిన వారి పరిస్థితి ఏంటి అనేది అక్కడ ఉంది. కాబట్టి క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపడటం నా నిరీక్షణ. 4వ పాయింట్గా చూసినట్లయితే జీవ పునరుద్ధానంలో మేలు పొందటం నా నిరీక్షణ. యోహాను సువార్త 5:28-29 ఈ మాట రాయబడింది. జీవ పునరుద్ధానంలో నేను మేలు పొందాలి. ఇది నా నిరీక్షణ. 5వ పాయింట్గా చూసినట్లయితే తీర్పున కుడివైపున నిలవాలి. ఇది నా నిరీక్షణ. దేవుడు క్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు మరి భూమి మీద మరి తాము చేసిన క్రియలను బట్టి అవి మంచివైనా చెడ్డవైనా సరే మనం ఇవన్నీ తీసుకుని వెళ్ళి దేవుని సింహాసనం ఎదుటండి, క్రీస్తు సింహాసనం ఎదుట నిలవలసినటువంటి ఒక రోజు ఉంది. అదే తీర్పు దినం. ఆ తీర్పు దినంలో నేను కుడి పార్శ్వంలో నిలబడి మరి గొర్రెల్లో నుంచి మరి మేకల నుండి గొర్రెలు వేరుపరచబడినట్లుగా ఆ విధమైనటువంటి దేవుని కుడి పార్శ్వంలో ఉండి నేను నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, మరి జగత్తు పునాది వేయబడక ముందు మీ కొరకు నిర్ణయించబడినటువంటి ఆ రాజ్యంలో ప్రవేశించండి, రండి అని పిలుపు కొరకు నా నిరీక్షణ ఉందని చెప్పగలగాలి నేను హేతువడిగే వారికి. మరి చూడండి, ఇంకా చూసినట్లయితే ఉగ్రతను తప్పించుకునేదానికి, రాబో ఉగ్రతను తప్పించుకునేదానికి నా నిరీక్షణ. నేను నిరీక్షించుచున్నాను అనగా నేను మేల్కొని ఉన్నాను, నిద్రించి ఉన్నాను, మరి ప్రభుతో జీవించేవాడుగా ఉండాలనేది నా నిరీక్షణ అయి ఉంది. దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9-10 ఈ మాట రాయబడి ఉంది.
ఇంకా నీ నిరీక్షణకు కారణం ఏంటయ్యా అని అడిగితే మహిమగల దేహంలో నివసించాలి. మహిమగల దేహంలో నీవు నివసించి ఆ మహిమగల దేహంతో దేవునికి మహిమకరంగా జీవించాలనేది నిరీక్షణ ఉన్నది. మరి ఇంకో చివరి పాయింట్ చూసినట్లయితే నిత్యత్వం పొందాలి అనేది నా నిరీక్షణ. కనుక నిత్యత్వంలో దేవునితో ఆనందిస్తూ నిత్య సంతోషం, నిత్యానందం, మరి నిత్య మహిమలో నివసించాలనేది నా యొక్క ఆశ, నిరీక్షణ. కాబట్టి ఇట్టి నిరీక్షణ ఉంది అని నిన్ను అడుగు ప్రతి వానికి సమాధానం చెప్పాలి. మరి సమాధానం చెప్పాలంటే క్రీస్తు ప్రభు నీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకొని ఉండాలి. ప్రతిష్ఠించుకున్నప్పుడే ఇట్టి సమాధానం చెప్పుటకు నీకు సరైనటువంటి నిర్మలమైన మనస్సాక్షి, దీన మనస్సు, భయభక్తులతో కూడినటువంటి సమాధానం నువ్వు చెప్పగలవు. కనుక ఇట్టి నిరీక్షణ లోకంలో ఉన్న వారికి ఉందా అంటే లేదు. ఇటు నిరీక్షణ లోకంలో ఉన్న వారికి ఉందా అంటే లేదు. కాబట్టి ఈ నిరీక్షణను దెసలోనికలకు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయము 4వ అధ్యాయము 14వ వచనం 13వ వచనంలో చూసినట్లయితే ఇటు నిరీక్షణ మనం ముందుగా ఎఫెసీయులకు రాసిన పత్రికను చదివి ఆ యొక్క మాటను ధ్యానిస్తాం. చూడండి, ఇటు నిరీక్షణ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే ఆ కాలం ముందు ఇజ్రాయేలీలతో సహపౌరులు గాక పరదేశులుగాను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేనివారు లోకమందు దేవుడు లేనివాడై ఉండి క్రీస్తునకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకోండి. కనుక లోకములో ఉన్నవారు నిరీక్షణ లేనివారై ఉన్నారు, క్రీస్తునకు దూరస్తులుగా ఉన్నారు. కాబట్టి క్రీస్తుతో మరి కలిసి ఉండాలి అంటే లోకంలో ఉంటే ఆ నిరీక్షణకు దూరం అయిపోతావు. క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోకపోయినట్లయితే ఆ నిరీక్షణకు నీవు దూరం అయిపోతావు. కాబట్టి లోకంలో ఉన్న వారికి ఇట్టి నిరీక్షణ లేదు. కనుక వారి యొక్క మరణము సరైనదిగా ఉండదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే నిరీక్షణ లేని వారై ఉండి, చూడండి ఆ సీక్రెట్ని కూడా దేవుడు రాయించున్నాడు. మరి దెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే చూడండి, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము, అంటే ఈ నిరీక్షణ లేని ఇతరులు అంటే ఎవరై ఉన్నారంటే క్రీస్తుకు సమీపస్తులుగా కాని ప్రతి ఒక్కరూ నిరీక్షణ లేని వారే, వారు అన్యులు. మరి అటువంటి వారికి ఏం లేదంటే లోకంలో ఉన్న వారికి నిరీక్షణ లేదు. వారికి ఏముంటుందంటే ఇతరులు అంటున్నాడు వారిని. చూడండి, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారం మనం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. కాబట్టి ఇది నిరీక్షణ. లోకంలో చనిపోతున్నారు నిరీక్షణ లేని వారు. వారు దుఃఖంలో బ్రతుకుతూ కష్టాల్లో మరి ప్రయాసపడి భారాలు మోస్తున్నారు, కానీ ఆ భారాలను దించుకొనక అలాగే మరణిస్తున్నారు. అటు వారికి నిరీక్షణ లేదు. అటువంటి నిరీక్షణ లేని వారు మరణించినట్లయితే వారిని పూడ్చిపెట్టేంత వరకు మరి బ్రతికి ఉన్న వాళ్ళు ఏడుస్తున్నారు, చనిపోయిన వారు కూడా అక్కడికి వెళ్ళి ఏడ్చుచూ పళ్ళు కొరుకుతూ కటిక బిలమ చీకటిలో బంధించబడుతున్నారు. కాబట్టి ఇటు నిరీక్షణ మనలను కాపాడుతుంది. కనుక నిరీక్షణ ఆధారమైనటువంటి దేవుని మీద నిరంతరం ఆధారపడటం నేర్చుకోవాలి. అందుకే దావీదు గారు అంటున్నాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నా ప్రాణమా నీవేళ తొందరపడుచున్నావు అని చెప్తున్నాడు. కాబట్టి నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ తొందరపడుచున్నావు అంటే తొందరపడొద్దు, కృంగిపోవద్దు, దేవుని యందు నిరీక్షణ ఉంచు అని చెప్తున్నాడు. దేవుని యందు నిరీక్షణ ఎందుకు ఉంచాలంటే ఆయన నా రక్షణ ఆధారము నా దేవుడై ఉన్నాడు కనుక ఇటువంటి భరోసా మనము కూడా జీవితంలో కలిగి ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఇటు నిరీక్షణతో మనం ముందుకు కొనసాగాలని ఈ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.